ఇది కూడా మీ శ్రీవారి పనే ఉంటుంది. కాదు, ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. శిఖరాగ్ర సమావేశం చేస్తున్నారు. ఫ్యాక్టరీ గురించేనా? ఆస్తి ఉండగానే సరే, అజమాయిషీ చేయడం కూడా తెలియాలి. ఫ్యాక్టరీ తగలబడినంత మాత్రాన ఇక్కడ గుండె పగిలి ఏడిచే వాళ్ళు ఎవరూ లేరు. అవునులేదు, ఫ్యాక్టరీ ఎలాగో ఇన్సూర్ చేసింది, నష్టపరిహారం వాళ్ళు ఇచ్చుకుంటారు. కాకపోతే ఎవరైనా ఏవైనా రహస్యంగా ఇన్సూర్ చేయకుండా దాచి ఉన్న వస్తువులు ఏమన్నా అక్కడ తగలబడి ఉంటే వాళ్ళు గుండె పగిలాడవాలి. అవును అవును. ఇన్నాళ్ళు ఈ ఇంటికి దేవత లేదు కనుక తమరు రామన్నా సరిపెట్టుకున్నాం. ఇప్పుడు తమరు మా దొరసాన్ని కలిసి వచ్చి మా పిల్ల మేకలను దీవించండి ధర. అలాగే వెళ్ళండి. చెప్తుందా? నేను ఆ ఊరెళ్ళను. అతనన్నా అతని మనుషులన్నా నాకు కిట్టదు. చూడు రాదా, తల వంచుకుని ఆ 3 ముళ్ళు వేయించుకున్నాక ఆడదాని తల మగవాడేనమ్మా. భర్త మాటకు ఎదురు చెప్తాం. నీకెలాగో లేదని ఎదటి వాళ్ళకు కూడా తలగా లేదనుకోకు. అమ్మాయి నిర్ణయం చాలా కరెక్ట్. ఏమిటండి కరెక్ట్? మొగుడు పెళ్ళాన్ని విడతీయడం కరెక్టా? అంటే నేను కొంపలు కూల్చేవాడినా? వాట్ డు యు మీన్? చాలే ఊరుకోండి. ఈ పన్నంటి కాపురంలో ఎసరు పెట్టడానికి తయారయ్యారు. మీ సంగతి నాకు తెలియదు అనుకున్నారా? నాకే కాదు, భర్త సంగతి ప్రతి భార్యకు తెలుసండి. కానీ బిడ్డను కడుపులో భద్రంగా దాచుకున్నట్లు భార్య తన భర్త రహస్యాలు గుండెల్లో దాచుకుంటుంది. ఒక సంసారానికి ఉప్పు ఉపకారం కావాలే గాని నిప్పు కాకూడదండి. పదండి, మన ఇంటికి వెళదాం. అమ్మాయి రాధా, నన్ను క్షమించు. ఉప్పుని కలపవలసిన పదార్థంతో కలిపితేనే దానికి రుచి. ఇక మీదట నీ భర్త చెప్పినట్టల్లా నడుచుకోమ్మా. ఇప్పటికే మీ ఇంట్లో చాలా రోజులు తిష్ట వేశాం. వస్తాను. ఎవరు మీ చేత ఇవన్నీ చెప్పిస్తున్నారు? నా నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అది నీ అనుమానం. ఆ అనుమానమే పెనుభూతమై నిన్ను పీడిస్తోంది. గ్రహణం విడిస్తేనే కాని వెలుగు రాదు. అనుమానం పోతేనే కాని నిజం తెలియదు. ఈ ఒక్కసారి నా మాట నమ్ము. నా కోసం కాకపోయినా అమాయకులైన ఆ పల్లె ప్రజల కోసమైనా నాతో రా. బాబు గారు, మన ఊరి గుళ్ళో పూజలు చేయిస్తే మీరు భోగభాగ్యాలతో తొలతూగుతారు, మేము ధనధాన్యాలతో సుఖపడతాం. మా పిల్ల పాప బాగుంటారు బాబు. దయచేయండి. నిరంజన నీకు హారతి, భక్తజన ప్రియా నీకు విజయ హారతి, మార్గదర్శక నీకు మనసు హారతి. వచ్చే సంవత్సరం నాటికి 12 కొడుకు పుట్టాలని దేవుడికి దండం పెట్టుకోండి. ఏమిటిదంతా? ఒకటి కాలేని జంటకు రెండవ శోభనం. పల్లె వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను లొంగ తీసుకోవాలనేగా ఈ తంతు తతంగం. నిన్ను లొంగ తీసుకోవటానికి మన ఇంట్లో 4 గోడల అడ్డు చాలు. శ్రమపడి ఇంత దూరం రానక్కర్లేదు. ఇది కేవలం పల్లె ప్రజల సంతృప్తి కోసం పాటించే ఆచారం. మనసు లేని చోట ఆచారాలు అపచారాలు అవుతాయి. ఇంకా మీ పన్నాగాలతో నన్ను ఆహుతి చేయడానికి ప్రయత్నించకండి. నేను నిన్ను ఆరాధిస్తున్నానో ఆహుతి చేయాలనుకుంటున్నానో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను. నాకు తెలుసు, ఆరాధన పేరుతోనే కర్పూరాన్ని, పూజ పేరుతోనే పువ్వుల్ని ఆహుతి చేస్తారని తెలిసే మాట్లాడుతున్నాను. ప్రేమ పేరుతోనే మనసుని, పెళ్లి పేరుతోనే జీవితాన్ని నాశనం చేసిన మీ సంగతి తెలిసే మాట్లాడుతున్నాను. కురుదక్షిణ పేరుతో నా తండ్రి నిండు ప్రాణాన్ని తిరిగి దక్షిణగా తీసుకున్న మీ రాక్షసత్వాన్ని తెలిసే మాట్లాడుతున్నాను. రాధ, గతం ఒక అగ్నిగుండం లాంటిది. దాన్ని తవ్వితే మంటలే వస్తాయి గాని మనసులు చల్లారు. ఆ మంటల్లో దహించకపోయినా సంతోషిస్తాను గాని మీ ఇనప కగులిలో మాత్రం చిక్కను. బాబు గారు ఆగండి. అది నాకు బాబు. అమ్మగారు దక్కకపోగా కురికితే మీ ప్రాణాలకే ముప్పు. నా ప్రాణం పోయినా పర్వాలేదు.
బాబు గండం గడిచింది, ఇంకా ప్రాణభయం లేదు. కానీ తెల్లవారులో అమ్మగారి కంటి మీద కునుకు పడకూడదు. కునుకు పడితే విషం తలకెక్కుతుంది. రాధ 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 బాబు మీరు అదృష్టవంతులు. అమ్మగారికి ఇంకేం పర్వాలేదు. మీ ప్రేమే ప్రాణం పోసింది. ఇంటికి తీసుకెళ్ళండి. సాయంకాలానికల్లా కోలుకుంటారు. వెళ్దాం పద. బాబు గారు ఆగండి. అది నాగు బాబు. అమ్మగారు దక్కకపోగా కురికితే మీ ప్రాణాలకే ముప్పు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమండి? ఏమండి? రాధ, రాధ, బాబు గారు కాఫీ.